హాయ్ అండి, అందరూ బాగున్నారా? అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఖాళీ ప్లేస్ ఉంటే మొక్కలేసారండి. అవి కాయగూరలన్నీ చాలా బాగా వచ్చినాయి. దాన్ని హార్వెస్ట్ చేస్తున్నాం, చూపిస్తారండి మీకు కూడా. ఇదిగోండి, ఇవి కనకాంబరం నారేశారు. చిన్నగా ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇదిగోండి, ఖాళీ ప్లేస్లోనే మొక్కజొన్న వేశారు. ఇక వీటికి చిన్న చిన్న పొట్టలు వచ్చినాయి, చూసారా? ఇదిగోండి, దీంట్లోనే మధ్య మధ్యలో కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి చేశారండి. దాని మధ్యలోనే చూసారు కదా కొత్తిమీర కనిపిస్తుందా మీకు? ఇదిగోండి, మధ్యలో మళ్ళీ టమాటా మొక్కలు కూడా వేశారు. చాలా బాగా వచ్చాయండి, కొత్త నేల కదా. ఇదిగోండి, చింతగింజలు పడేస్తే ఇగో ఇలాగ మొక్కలు వచ్చినాయి. నెక్స్ట్ ఎలా ఉంటాయో చచ్చిపోతాయో చూడాలి. ఇదిగోండి, జామ చెట్టు, వంకాయలు, తోటకూర వేసారు కానీ అది బాగా ముదిరిపోయింది. వంకాయలు చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇదిగోండి, చూసారా ఈ జామ చెట్టు చూసారు కదా, ఇది ఓ ఫంక్షన్కి రిటర్న్ గిఫ్ట్ అండి. వీళ్ళ ఆలోచన అయితే నాకు ఐడియా చాలా బాగా నచ్చింది. ఇదిగోండి, బీరపాదు ఇప్పుడే చిన్నగా వస్తున్నాయి. కింద అలాగే చిక్కుడు పాదులు వేశారు, అవి కూడా కొన్ని కాపుకొచ్చినాయి అండి. అలాగే బెండ కూడా వేశారు చూడండి. ఇదిగోండి, చిక్కుడు పాదులు పాకడానికి చూసారా పందిరాలు వేశారు. ఇదిగోండి చిక్కుళ్ళు. ఇదిగోండి, ఈ కొత్తిమీర ఇప్పుడే స్టార్ట్ అయింది చిన్నగా. ఇంకొక 10 రోజులు అయితే మనం కోయడానికి ఈజీగా ఉంటుంది. వేరే చోట అయితే మొన్న హార్వెస్ట్ చేశారండి, దగ్గర దగ్గర 2 కట్టల దాకా వచ్చింది. ఇదిగోండి, ఆ ప్లేస్లోనే స్టార్ ఫ్రూట్ మొక్క ఒకటి వేశారు. ఈ మొక్క మీకు ఎవరికైనా గుర్తుందండి? బుడబుచ్చకాయ చెట్టు. నేను చిన్నప్పుడైతే ఈ కాయలు బాగా తినేవాళ్ళం. ఇప్పుడు పిల్లలకు చాలామందికి ఈ కాయల గురించి తెలియదండి. ఇదిగోండి, ఇదంతా గోంగూర, నిన్నే కోసేసింది అక్క. ఈ చివరేమో కాకరకాయ మొక్క వేసారండి దీనికి. ఇదిగోండి, సైడ్ అంతా వ్యూ ఎలా ఉంటుంది. ఇదిగోండి, జామ చెట్టు చిన్నగా ఉన్నా సరే 2 పిందెలు వచ్చినాయి. ఈ ఉన్న కొంచెం ప్లేస్లోనే సైడ్ అంతా ఇలాగా అరటి మొక్కలు వేసారండి.